ఆయన మాట్లాడుకుంటాం. సీరియస్ ఆపరేషన్ చేశారా? ఆరోగ్యశ్రీ చేశారా? చాలా ఉచితంగా చేశారా? డాక్టర్ గారు నిలవని చెప్పండి కేసు బాగా మీరు వెయిట్ చేయండి బయట వెయిట్ చేయండి ప్లీజ్ చెప్పండి తాగుడే సరే కార్డు ఉందండి ఆరోగ్య కార్డు ఎప్పుడు వచ్చారు మీరు 5 రోజులు అవుతుంది ఆపరేషన్ వచ్చిన వెంటనే టెస్ట్ అవి చేయిస్తారు కదా ఎక్కడ చేయించారు టెస్ట్ అవి ఇక్కడ ల్యాబ్లో చేయించారు చేయండి మరి ఖర్చు అంతా బిల్లు ఉన్నాయి ఎంత అయింది ఖర్చు మీకు ఎలా ఉంది ఆరోగ్యం ఎలా ఉందమ్మా చేయాలి తగ్గిందా నొప్పి ఇంకొంచెం రోజులు అలా పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే తర్వాత ఫ్రీగా ఆడుకోవచ్చు. అనంతపురం జిల్లాలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఎంపర్నెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇన్స్పెక్షన్స్లో భాగంగా ఇవాళ దివ్యశ్రీ హాస్పిటల్ ఒకటి అమరావతి హాస్పిటల్ ఒకటి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పేషెంట్స్తో మాట్లాడితే చాలా వరకు అంటే కొన్ని దగ్గరలో అయితే ఆరోగ్యశ్రీ కింద చేశారు ఫ్రాక్చర్స్ అవి ఒక 2 చిన్నపిల్లలతో మాట్లాడితే అక్కడైతే ఫ్రీగా చేశారు. మిగతా ప్రొసీజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లివర్ది ఏదో సర్జరీ అయింది, అలాగే ఇంకొకటి ట్రామా కేసు అయింది, తర్వాత హెడ్ ఇంజరీ ఒకటి అయింది. ఇవి డబ్బులు అయితే తీసుకోవడం వాస్తవం. టెస్ట్స్ అవి బిల్స్ కూడా పేషెంట్స్ దగ్గర ఉన్నాయి. సో మొత్తం డీటెయిల్స్ అన్నీ అడగడం జరిగింది. వీళ్ళకి ఫుడ్ ఎలా ఉంది, వార్డ్స్ అవి క్లీన్ చేస్తున్నారా, టాయిలెట్స్ ఎలా ఉంది అవైలబిలిటీ, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలా ఉంది అనేది కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ తెలిసింది ఏమిటంటే వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా వరకు కూడా టెస్ట్లకి బయటకు పంపించి డబ్బులు తీసుకుంటున్నారు, అయిన తర్వాత ఇక్కడ అడ్మిట్ చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఆరోగ్య మిత్ర కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఖచ్చితంగా అవైలబుల్గా ఉండాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పేషెంట్స్కి. ఏదైతే నైట్ అడ్మిట్ అవుతారో వాళ్ళందరికీ కూడా మార్నింగ్ వచ్చి చెక్ చేయాలి. అలాగే పబ్లిక్ కూడా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి. సో దాని మీద కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. ముఖ్యంగా పబ్లిక్కి తెలియని విషయం ఏంటంటే టెస్ట్లకి, సర్జరీస్కి ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీ, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయాలి, క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయాలి. సో అది తెలియకుండా చాలామంది పబ్లిక్ మాకు తెలియట్లేదండి, మేము ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకోలేదని కొంతమంది, కార్డు తెచ్చుకున్న ఎవరికి చూపించాలి తెలియట్లేదని కొంతమంది ఇలా చెప్తూ ఉన్నారు. సో ఆరోగ్య మిత్ర ఉన్నా కూడా అక్కడికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా ఓపీ దానికి కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సో పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఇంకా తేవలసి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఎక్కడైతే మనకి ఈ ట్రీట్మెంట్స్ అన్నింటిలో కానీ టెస్ట్లో కానీ డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరికీ రిఫండ్ చేయడం జరుగుతుంది. ప్లస్ హాస్పిటల్ మీద కూడా చర్యలు